సర్మత్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ఏ దేశం మోహరించింది? ఆన్సర్ రష్యా. ఇండోర్ గాలి నాణ్యతను మెరుగుపరచడానికి కోడ్ అనే కొత్త పరికరాన్ని ఏ పరిశోధనా సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఐఐటి జోధ్పూర్. ఎడ్యుకేషన్ టు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రాం కోసం భారత ప్రభుత్వంతో ఏ కంపెనీ భాగస్వామ్యం చేసుకుంది? ఆన్సర్ ఈజ్ మెటా. భారతదేశపు మొట్టమొదటి ఏఐ పవర్డ్ యాంటీ డ్రోన్ సిస్టమ్ను ఏ కంపెనీ అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఈజ్ గ్రీన్ రోబోటిక్స్. విద్యార్థులు, అధ్యాపకులలో సృజనాత్మక వ్యక్తీకరణ, డిజిటల్ అక్షరాస్యతను ప్రోత్సహించడానికి ఏ కంపెనీ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖతో భాగస్వామ్యం చేసుకుంది? ఆన్సర్ ఈజ్ అడోబ్. నైపుణ్యం, ఉపాధి అవకాశాలను అందించడం ద్వారా వికలాంగులకు సాధికారిత కల్పించడానికి 5 భారత రాష్ట్ర ప్రభుత్వాలతో ఏ సంస్థ ఎంఓయూపై సంతకం చేసింది? ఆన్సర్ ఈజ్ అమెజాన్. 2023 సెప్టెంబర్ 11 నుండి 16 వరకు 1 వీక్ 1 ల్యాబ్ ప్రోగ్రామ్ను ఏ సంస్థ హోస్ట్ చేసింది? ఆన్సర్ ఈజ్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. చేతితో నేసిన రాయగడ శాలువాలకు జిఐ ట్యాగ్ని అందుకోవడానికి సిద్ధంగా ఉన్న డోంగ్రియా కోండ్లు నివసించే రాష్ట్రం ఏది? ఆన్సర్ ఈజ్ ఒడిశా. చంద్రునిపై ల్యాండ్ చేయడానికి చంద్ర అన్వేషణ అంతరిక్ష నౌక మూన్ స్నిపర్ను ఏ దేశం ప్రారంభించనుంది? ఆన్సర్ ఈజ్ జపాన్. పరిశోధకులు మూలకణాల నుండి సింథటిక్ పిండాలను ఎక్కడ సృష్టించారు? ఆన్సర్ ఈజ్ ఇజ్రాయెల్. కొత్తగా జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ని పొందిన సేలం సాగో ఏ రాష్ట్రంలో ఉద్భవించింది? ఆన్సర్ ఈజ్ తమిళనాడు. దేశంలో మొదటి సోలార్ సిటీ ఏ రాష్ట్రంలో రానుంది? ఆన్సర్ ఈజ్ మధ్యప్రదేశ్. 24 గంటల్లో 300 మిల్లీమీటర్ల వర్షంతో దాదాపు 140 సంవత్సరాలలో అత్యధిక వర్షపాతం నమోదైన నగరం ఏది? ఆన్సర్ ఈజ్ హాంకాంగ్. భారతదేశ ఆర్థిక రంగంలో తన ఉనికిని విస్తరించేందుకు మాస్టర్ కార్డ్ నిబద్ధతను ప్రదర్శిస్తూ మాస్టర్ కార్డ్ ఇండియా చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఈజ్ రజనీష్ కుమార్. భారతదేశంలో నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకతను మార్చడానికి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో ఏ సంస్థ భాగస్వామ్యం చేసుకుంది? ఆన్సర్ ఈజ్ ఐఐఎం ఇండోర్. వాతావరణ మార్పులను పరిష్కరించడంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు మద్దతుగా G20 లీడర్స్ సమ్మిట్లో గ్రీన్ క్లైమేట్ ఫండ్కి రికార్డు స్థాయిలో $2 బిలియన్ ఏ దేశం ప్రతిజ్ఞ చేసింది? ఆన్సర్ ఈజ్ యూకే. ఇండో యుఎస్ గ్లోబల్ ఛాలెంజెస్ ఇన్స్టిట్యూట్ని స్థాపించడానికి అసోసియేషన్ ఆఫ్ అమెరికన్ యూనివర్సిటీస్తో ఏ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఈజ్ ఐఐటి కౌన్సిల్. డానియల్ తుఫాను ఏ దేశాన్ని తీవ్రంగా దెబ్బతీసింది? ఆన్సర్ ఈజ్ లిబియా. ఏ అంతరిక్ష సంస్థ చేసిన ప్రయోగం అంగారకుడిపై ఆక్సిజన్ను విజయవంతంగా ఉత్పత్తి చేసింది? ఆన్సర్ ఈజ్ నాసా. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఎలిఫెంట్ కారిడార్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం భారతదేశంలో ఎన్ని ఏనుగు కారిడార్లు ఉన్నాయి? ఆన్సర్ ఈజ్ 150. ఐఫోన్ 15 సిరీస్లో ఏ రకమైన GPS సాంకేతికత ఉంది? ఆన్సర్ ఈజ్ ఇస్రో సర్టిఫైడ్ GPS టెక్నాలజీ. క్లౌడ్ టెక్నాలజీలతో AI సామర్థ్యాలు మెరుగుపరచడానికి అమెజాన్ AWSతో ఏ సంస్థ భాగస్వామ్యం కలిగి ఉంది? ఆన్సర్ ఈజ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఏ మున్సిపల్ కార్పొరేషన్ క్యాష్ ఫర్ వేస్ట్ పథకాన్ని ప్రారంభించి పింక్ MRF పేరుతో మెటీరియల్ రికవరీ ఫెసిలిటీని ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఈజ్
పాట్నా మున్సిపల్ కార్పొరేషన్. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ సర్టిఫికేట్లను జారీ చేసే అధికారం కలిగిన 13వ దేశంగా ఏ దేశం అవతరించింది? ఆన్సర్ ఈజ్ ఇండియా. ఖనిజ వనరులు మరియు విపత్తు నిర్వహణలో శిక్షణా కార్యక్రమాల కోసం GSITIతో ఏ సంస్థ 5 సంవత్సరాల అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? ఆన్సర్ ఈజ్ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ. హైబ్రిడ్ నానో పార్టికల్స్ని ఉపయోగించి క్యాన్సర్ కణాలను నాశనం చేసే కొత్త విధానాన్ని ఏ భారతీయ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఈజ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా జీవం ఉండే అవకాశం ఉండే ఏ ఎక్సోప్లానెట్ కనుగొనబడింది? ఆన్సర్ ఈజ్ K2-18b. అక్టోబర్ 28 నుండి నవంబర్ 30, 2023 వరకు దీపావళి మరియు ఇతర పండుగలలో గ్రీన్ క్రాకర్స్తో సహా అన్ని రకాల క్రాకర్లపై పూర్తి నిషేధాన్ని ఏ నగరంలో విధించారు? ఆన్సర్ ఢిల్లీ. ఏ సంస్థ అంతర్జాతీయ తీర పరిశుభ్రత దినోత్సవం 2023ని భారతదేశంలో నిర్వహించింది? ఆన్సర్ ఈజ్ ఇండియన్ కోస్ట్ గార్డ్. ఇటీవలి గుర్తింపు ప్రకారం కింది వాటిలో ఏది భారతదేశం 42వ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా చేర్చబడింది? ఆన్సర్ ఈజ్ హొయసల దేవాలయాలు. గుజరాత్ తీరంలోని కంబాట్ గల్ఫ్ నుండి సేకరించిన అవక్షేప నమూనాలలో ఏ అరుదైన లోహం కనుగొనబడింది? ఆన్సర్ ఈజ్ వెనాడియం. ఏ వైరస్ని గుర్తించడం కోసం ట్రూనాట్ పరీక్ష కేరళ ఆసుపత్రులలో BSL-2 ల్యాబ్లతో ముందస్తుగా గుర్తించడంలో సహాయపడడానికి ఆమోదం పొందింది? ఆన్సర్ ఈజ్ నిపా వైరస్. మెరైన్ టార్టిగ్రేడ్ అనే కొత్త జాతికి ఏ భారతీయ శాస్త్రవేత్త పేరు పెట్టారు? ఆన్సర్ ఈజ్ APJ అబ్దుల్ కలాం. ప్రధానంగా నివాస విధ్వంసం కారణంగా అంతరించిపోతున్న ప్రపంచంలోని అతిపెద్ద పుష్పజాతి పేరు ఏమిటి? ఆన్సర్ ఈజ్ రాఫ్లేషియా. స్వదేశీ ధృవస్త్ర క్షిపణిని అధికారికంగా ఆమోదించిన సంస్థ ఏది? ఆన్సర్ ఈజ్ ఇండియన్ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్. బరాక్ అని పిలువబడే మెర్కవా మార్క్ 5 అనే అత్యాధునిక ప్రధాన యుద్ధ ట్యాంకును ఏ దేశం ఆవిష్కరించింది? ఆన్సర్ ఈజ్ ఇజ్రాయిల్. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల ఏ జంతువును ఆహార జంతువుగా గుర్తించింది? ఆన్సర్ ఈజ్ గయాల్. ఉటా ఎడారిలో దిగిన నాసా క్యాప్సూల్ భూమికి దేన్ని తీసుకువెళ్ళింది? ఆన్సర్ ఈజ్ అతిపెద్ద గ్రహశకలం నమూనా. 2023లో భారతదేశంలోని 54వ టైగర్ రిజర్వ్కు ఏ రాష్ట్రం నిలయంగా ఉంటుంది? ఆన్సర్ ఈజ్ మధ్యప్రదేశ్. కోవిడ్-19 కంటే ప్రాణాంతకం మరియు 50 మిలియన్ల మంది ప్రాణాలను బలికొంటారని ఆరోగ్య నిపుణులు హెచ్చరించే సంభావ్య ప్రపంచ ముప్పును వివరించడానికి ఉపయోగించే పదం ఏమిటి? ఆన్సర్ ఈజ్ వ్యాధి X. భారతదేశంలోని ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారుల కోసం ఏ కంపెనీ భూకంప హెచ్చరికల వ్యవస్థను అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఈజ్ గూగుల్.